హలో ఫ్రెండ్స్, ఈరోజు కార్ని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను. కార్ ఎక్కాను. ఫస్ట్ అది ఓడోమీటర్ చాలు చేశాను. అది పాత కార్కి అంటే 2024 మోడల్కి ఈ మోడల్కి కొన్ని చేంజెస్ ఉన్నాయి. అందులో కలర్స్ అవి చేంజ్ చేయడం జరిగింది. ఒకసారి ఏసీ కూడా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసాం. ఏసీ 1 పాయింట్ సరిపోద్ది. మార్నింగ్ టైం బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ వద్దులే, ఇంజన్ స్టార్ట్ చేసి కొద్దిగా మూవ్ చేసి పెట్రోల్ బంక్లోకి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు వచ్చే వేరియంట్లు మొత్తం పెట్రోల్ వేరియంట్సే ఇందులో ఉన్నాయి. టియాగోలో పెట్రోల్ కొట్టించుకొని మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక జర్నీ స్టార్ట్ చేసినాము. చూద్దాం ఒకసారి. ఇది నేను ఇప్పుడే టెక్సమ్ మొబైల్ హోల్డర్ని కూడా ఇప్పుడే ఇన్స్టాల్ చేసిన. అంత పర్ఫెక్ట్ అయితే ఇన్స్టాల్ అవ్వలేదు. చెప్తా దాని గురించి కూడా రివ్యూ. ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను టెక్సమ్ కార్ మొబైల్ హోల్డర్ గురించి. జర్నీ స్టార్ట్ చేసినాం. ఓకే, కారు పికప్ విషయానికి వస్తే పికప్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి. పికప్లో ఇంకోటి ఏంటంటే మనకు ఇబ్బంది కలిగించేది ఇందులో ప్రస్తుతానికి కొద్దిగా మైలేజ్తో సాటిస్ఫాక్షన్ లేదండి. చెప్పారు షోరూమ్ వాళ్ళు కూడా 2 సర్వీసింగ్ తర్వాతనే మైలేజ్ అనేది ఎక్స్పెక్టెడ్ మైలేజ్ ఇస్తుంది. అప్పటిదాకా కొద్దిగా తక్కువనే ఇస్తుందని చెప్పారు. అయినా బెటర్. ఓకే అండి. ఇప్పుడు మైలేజ్ వచ్చేసి 13 ఇస్తుందండి. 13 ఇస్తుంది. పర్వాలేదు. జర్నీ స్టార్ట్ చేసినాం. ఇంకోటి ఈరోజు ఇంటీరియర్ అందులో ఉన్న ఫెసిలిటీస్, మన ఫీచర్స్ కూడా, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఈరోజు లేదు రేపట్లోగా పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు నేను టాటా విస్టా మెయింటైన్ చేశాను. అది అమ్మేసిన తర్వాత ఒక 4 years వరకు కార్ తీసుకునిలేను. సో అప్పుడే అనుకున్నాను టియాగో తీసుకుందామని. సో మొత్తానికైతే 4 ఏళ్ళ తర్వాత తీసుకున్నా. సంతోషంగా ఉంది. కార్ కూడా అంటే పికప్ పరంగా కానీ, మన లుకింగ్ పరంగా కానీ అవసరం బాగుందండి. సేఫ్టీ పరంగా వచ్చేసి స్టాండర్డ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను టాటా వెహికల్స్కి వెళ్ళాను. ఈరోజు వెహికల్ తీసుకొని ఈరోజుకి 3వ రోజు. ఒకసారి మనం వాళ్ళు చెప్పినట్టు టెస్ట్ చేద్దాంలే అని చెప్పేసి చూస్తున్నాను. మైలేజ్ వచ్చేసి 13 నుంచి 14 మధ్యలోనే ఇస్తుంది. ఓకే, ఒక 2 సర్వీసింగ్లు అయిన తర్వాత చూద్దాం. ఎక్స్పెక్టెడ్ మైలేజ్ 20 చెప్పారు. నాకు 18 ఇచ్చినా పర్వాలేదు. తర్వాత ఇంటీరియర్లో ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. 1 పాయింటే చిల్డ్ ఉంది. పికప్ అయితే చెప్పనవసరం లేదండి. పికప్ గురించి ఎగ్దాం ఉంది పికప్ మాత్రం. ఈ వెహికల్ నేను ఎంతకు తీసుకున్నాను, ఎంత ఫైనాన్స్ చేశానో దాని గురించి కూడా నేను సపరేట్ వీడియోలో చెప్తాను. అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేసిన వెంటనే వస్తుంది. నేనైతే 70 నుంచి 80 మధ్యలోనే వెళ్తున్నాను. 80 క్రాస్ చేస్తలేను. ఏసీ కూడా 1 పాయింట్లోనే ఉంది. సో ముందుకెళ్ళిన కొద్దీ ఒక్కొక్క పాయింట్ అంటే యావరేజ్ పాయింట్ పెరగడం జరుగుతుంది. సో ఓకే, ఒక 2 సర్వీసింగ్లు అయిన తర్వాత మనకు యావరేజ్ ఎట్లా ఇస్తుంది అనేది జెన్యూన్ అంటే చూసి చెప్తాను నేనే క్లియర్గా. సో ఓకే, జర్నీ మాత్రం బాగానే ఉంది. ఇందులో కంఫర్ట్గా ఉంది. సో ఒకసారి నేను ఆల్టోలో వచ్చాను.
ఆల్టోకు దీనికి చాలా పరాకు ఉందిలే. అది 1000 సీసీ, ఇది 1200 సీసీ. ఓకే, మొత్తానికి ఓవరాల్గా 3వ రోజుకి నేను గుడ్ పర్ఫార్మెన్స్ అండి. నాకైతే నచ్చింది. ఒక మైలేజ్ పరంగా గుడ్ అని రాకుండా బ్యాడ్ అని రాకుండా ఉంది. సో మిగతా అన్నిట్లలో ఓకే, మిగతా అన్నిట్లలో మాత్రం ఓకే అండి. ఒక్క మైలేజ్ పరంగా గుడ్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము, రెండు పర్వాలేదులే. సో డబుల్ సర్వీస్, సెకండ్ సర్వీస్ అయిన తర్వాత సో గుడ్ బ్యాడ్ అని చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ లాట్.